హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కార్టూన్ తెలుగు. ఎలా ఉన్నారు దోస్తులు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అబ్బా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన కొత్త సిరీస్ అయితే చాలా మంది ఆదరిస్తున్నారు. రారా ప్రియుడ పోరామో కూడా సిరీస్ అయితే చాలా బాగుంది, ఇట్లాగే కంటిన్యూ చేయండి అని అంటున్నారు. మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దోస్తులు. ఇలా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తూ ఇంకా ఇంకా ఆదరించండి. మనకు హైప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి దోస్తులు. మరి మంచి మంచి సిరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాం. స్వాతి రాజేష్ లవ్ ఎంతవరకు వస్తుంది? రాజా ఏమైపోతాడు? మధ్యలో నర్సక్క వాళ్ళిద్దరిని ఎలా కనిపెడుతుంది అనేది మొత్తం సిరీస్ ఉండబోతుంది. ఈ సిరీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది దోస్తులు. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాలు తప్పకుండా షేర్ చేసుకోండి. ఒకరికొకరు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరి మీరు కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీ అయిపోతాము. మీ అభిప్రాయాలను పక్కా కామెంట్ చేయండి దోస్తులు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పదండి. రాజా ఏంటి ఈ టైం అయినా ఇంకా రాలేదు? ఎప్పుడైనా ఆఫీస్కి తొందరగానే వచ్చేస్తాడు. ఈరోజేంటి కనీసం కాల్ కూడా చేయలే, మెసేజ్ కూడా చేయలే. మేడం ఎందుకు పరిశాన్లో నిలబడి ఉన్నది? ఒక టీ తాగుతుందేమో అడుగుదాం. ఏంటి మేడం, టీ కావాలా? వద్దు బంటి, నాకు ఒక్కదానికే తాగాలని ఉండదు. రాజా ఉంటే ఇద్దరం కలిసి తాగేవాళ్ళం. రాజా ఈరోజు ఎందుకో ఇంకా రాలేదని చూస్తూ ఉన్నాను. అయ్యో అదేంటి మేడం, రాజా సార్ ఇంకా రాలేదా? రాలేదు కదరా, 10 అయిపోతుంది, ఇంకా రావట్లేదేంటా అని ఎదురు చూస్తూ నిల్చొనున్నాను ఇక్కడ. సార్ అంటే మీకు చాలా ప్రేమ కదా మేడం, చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీరిద్దరు భార్యాభర్తలైతే ఇంకా బాగుండేది మేడం. ఎందుకలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు? మరి రాజా సార్ మీద మీకు చాలా అభిమానం, ప్రేమ అన్నీ కూడా ఉన్నాయి. మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు మేడం? వీడేంటి సడన్ గా ఈ మాట అనేశాడు? వీడికి ఎలా తెలుసు నాకు రాజా మీద ప్రేమ ఉందనే విషయం? అరే ఇప్పుడు కానీ అన్నావు కానీ రాజా సార్ ఉన్నప్పుడు అనేవు ఈ మాట. ఏంట్రా ఉన్నవే భూమికి జానడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. లేదు మేడం, మీరు రాజా సార్ను ప్రేమిస్తున్న విషయం నేను గమనిస్తూనే ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. అంత పూర్తి గమనించలేనా ఏంటి? నేను బుర్ర తక్కువని అనుకుంటున్నారా? అదేం లేదురా బంటి, నువ్వు అనవసరంగా నోరు పాడేసుకోకు. వెళ్ళి ఇక్కడ నుంచి. రాజా సార్ వచ్చిన తర్వాత టీ తీసుకొని రాపో. రాజా సార్ ముంగట ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకు, సరేనా? వెళ్ళు. ఏమో మేడం, మీకే తెలియాలి. మీ ప్రేమను ఎందుకు దాచుకుంటున్నారో. రాజా సారు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు, మీరు మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు. మీ లైఫ్ని ఫైల్ చేసుకుంటున్నారు మేడం మీరు. వీడేంటి నా మనసులో ఉన్న ప్రేమని ఎలా కనిపెట్టాడు? వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాది వన్ సైడ్ లవ్ రా. రాజాకు నా మనసులో మాట చెప్పలేదు, రాజా నన్ను పెళ్లి చేసుకోలేదు. రాజా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. దానికి నేను సంతోషంగానే ఉన్నాను. నేను కూడా తర్వాత తర్వాత నాకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉంటాను. రాజా లాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు దొరకాలి, అప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి. అది సాధ్యమవుతుందో కాదో మరి చూడాలి ఈ జన్మకి. నా హీరో మాటలలోనే వచ్చేసాడు. ఏంటి మేడం, సార్ ఇంకా రాలేదా? ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. రాలేదు రాజా, ఇంకా. నువ్వు కూడా ఇంకా రాలేదేంటా అని చూస్తూ ఉన్నాను. ఏంటి రాజా, రోజు 9:30 9 గంటలకే వచ్చేవాడివి, ఈరోజు ఏంటి లేట్ అయింది? కొత్త సంసారం కదా మేడం, అదేం లేదు. కొంచెం సరుకులు అవి తెచ్చిచ్చేసరికి లేట్ అయిపోయింది. నా భార్యనేమో బయటకు వెళ్ళదు, ఆమెకి ఏం తెలీదు కాబట్టి నేనే అన్ని తెచ్చియాలి. తెచ్చిచ్చేసరికి లేట్ అయిపోయింది. కొత్త సంసారం, నా భార్యకి ఏం తెలీదు, అది ఇది అని ఊరికే భార్యను మెచ్చుకుంటూ ఉంటాడు. అదే విషయం అంటున్నాడు అస్తమానంగానే. ఫస్ట్ నైట్ గురించి మాత్రం చెప్పట్లేదు చూడు. అదేనా? లేకపోతే రాత్రి ఫస్ట్ నైట్ కూడా జరిగి పొద్దున తొందరగా లేవలేనంత అలసిపోయారా సార్ గారు అని చూస్తున్నాను. అంతే మేడం, అలాంటిది ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తారట. వచ్చిన తర్వాత ముహూర్తాలు అవి చూసి పెడతారట. ఇప్పుడు ఏం వద్దని అంటుంది నా భార్య. అమ్మయ్య, ఫస్ట్ నైట్ అయితే జరగలేదన్నమాట. ఇలాగే వాయిదా పడుతూ ఉంటే బాగుండేది. ఏంటి మేడం ఏదో అంటున్నారు? అమ్మయ్య అని ఏదో అన్నట్టు వినిపించింది. ఏమంటున్నారు? ఏం లేదు ఏం లేదు రాజా, పద సార్ పిలుస్తున్నారు. ఇలా పైన సెట్ వేసుకుంటే ఎంత కంఫర్ట్గా ఉంది.
రాజేష్ నన్ను చుట్టుకుంటూ ఉన్నట్టే ఉంది. రాజేష్ ఎప్పుడూ నా పక్కనే ఉంటే ఎంత బాగుండేది. స్వాతి, వామ్మో వాదేవుడో, ఈ బండముఖం వస్తుంది కదా, నన్ను ఈ డ్రెస్ మీద చూసిందే అనుకో రాజాకు చెప్పేస్తుంది. తొందరగా వెళ్ళి డ్రెస్ మార్చుకోవాలి. స్వాతి, ఈ పిల్ల మళ్ళా డోర్లు కొల్లబెట్టి ఏడికి పోయింది. పలకది కిల్కది. వస్తున్నా పెద్దమ్మ, ఒక్క నిమిషం. ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటావు, కొద్దిసేపు అయినా బయట వాళ్ళ వీళ్ళతో మాట్లాడాలి, పరిచయాలు పెంచుకోవాలనే పిల్ల. ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడుకున్నా అంటావు. మా ఆయన ఎక్కువ ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్ళారు పెద్దమ్మ, అందుకే ఇంట్లోనే ఉంటున్నాను. పక్కింటోళ్ళ పరిచయాలు పెంచుకుంటే నీకు మార్కెట్కు కానీ షాపింగ్కు కానీ వెళ్ళడానికి వాళ్ళతోని మంచిగా సరదాగా టైం పాస్ అవుతుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే నీకు బోర్ వస్తుంది అమ్మాయి, అందుకే చెప్తున్నాను. అక్క, పక్కింటోళ్ళ పరిచయాలు ఎందుకు పెంచుకుంటదిలే. ఎదురింటోళ్ళొద్దు, పక్కింటోళ్ళొద్దు, పక్క ఊరోళ్ళు అవసరం ఆమెకి. ఏం మాట్లాడుతున్నావే రామా? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళొద్దు, పక్క ఊరోళ్ళు అవసరమా అంటే నాకు అర్థం కాలేదే రామా, నువ్వేమంటున్నావో. ఈ పిచ్చి జుట్టు రామా మళ్ళొచ్చింది కదా, ఇప్పుడు ఏం మాట్లాడుతుందో. దీని నోరు ఎప్పుడూ అదుపులో ఉండదు. అక్క, నీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదు, తర్వాత తర్వాత అర్థమవుతుందిలే. స్వాతి, నువ్వైనా చెప్పమ్మా, ఏం మాట్లాడుతుంది రామా? ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు వద్దు, పక్క ఊరోళ్ళు కావాలా మీకు అంటుంది. నీ గురించి మీకు ముందే తెలుసా? మీరిద్దరూ ముందే పరిచయమా? ఏమో పెద్దమ్మ, నాకు తెలీదు. రమా ఏం మాట్లాడుతుందో ఏమో, నాకు కూడా అర్థం కాలేదు. చెప్పే పోరి, ఏం మాట్లాడుతున్నావు? స్వాతి గురించేనా? ఈ పోరి మంచిది కాదా? రాజాకు సరైన జోడు కాదా? చెప్పే, నీకు ఊళ్ళో సంగతులన్నీ తెలుస్తాయి. ఏం జరిగిందో నాకు కూడా చెప్పు. అక్క, 50 ఇవ్వమంటే 10 రూపాయలు ఇచ్చిందే అక్క. ఈమె గురించి నాకు అంతగా ఇప్పుడేం తెలియదు, రాను రాను అదే తెలుస్తుందిలే. ఎందుకంతగానము గాబరపడుతున్నావు? నేను విషయము సీక్రెట్గా మాట్లాడదామని వచ్చిన. ఇక మీరిద్దరు ఉన్నారు కదా, నేను తర్వాత వచ్చి స్వాతితో మాట్లాడతలే. బెల్లం కొట్టిన రాయోలే అట్లనే నిలబడతావు, కనీసము గిన్ని మంచి నీళ్ళని ఇంత ఛాయనన్న పెట్టిద్దామనవు. ఆ రామానేమో ఏదో మాట్లాడి పాయే. మీకు మీకు ఏం సీక్రెట్లు ఉన్నాయో ఏమో. నేను కూడా ఇంత పని ఉన్నది, పోయి వస్తా మరి. ఛాయ్ అన్న తాగుదామంటే నువ్వు ఛాయ్ పెట్టించేటట్టు లేవు. ఇక నీ సోకులకే ఉన్నట్టున్నావు. ఛాయ్ నీళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళకు ఇచ్చుడు నేర్చుకోవాలి. చాయ్ పత్తా చక్కెర అయిపోయింది పెద్దమ్మ. పొద్దున మా ఆయన వెళ్ళేటప్పుడు చెప్పిన, డ్యూటీకి ఎన్ని దిగి వచ్చేటప్పుడు తీసుకొస్తా అన్నాడు. సరేలే అమ్మా, ఉన్నా పెట్టించేటట్టు లేవు. అయిపోయిందనే ఓ సాకు బాగానే నేసినావు గాని, రాజా అయితే మంచి పిల్లగాడు. ఇక ఇంటికి వచ్చిన వాళ్ళకు మంచిగా మర్యాద చేస్తాడు. ఇక నువ్వు దొరికినట్టున్నావు, పీష్నాశడానికి సంఘానికి అధ్యక్షురాల్లాగా ఉన్నావు. ఇక పోయేస్తలే, మా ఇంటికాడనే తాగుతా. అమ్మో అమ్మో అమ్మో, ఈ గల్లుళ్ళంతా చాలా డేంజర్ మనుషుల్లాగా ఉన్నారు. ఇక ఒక్కటంటే 4 పుట్టించేటట్టున్నారు. వీళ్ళతోని చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖం చూస్తే ఎడ్డి, మాట చూస్తే గట్టి ఉన్నది పిల్ల. వారియో వారదేవుడా, ఈ చీర మీద ఇట్లనే ఉండాలిగా, నటించడం చాలా కష్టం. మా శ్రీవారు వచ్చే టైం అయిందిగా, ఇలాగే ఉండి సావాలనేమో ఈ చీర మీద. ఈ టైంలో ఎవరు? ఈ కొత్త నంబర్ నుంచి నాకు ఫోన్ వస్తుంది. హలో హలో, ఎవరండి? మేడం, మీకు కొరియర్ వచ్చింది. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఎక్కడికి రమ్మంటారు చెప్పండి జర లొకేషన్. కొరియరా? నేనేం ఆర్డర్ చేయలేదే. నా పేరు మీద ఎవరు ఆర్డర్ చేసిర్రు? అదంతా మాకెలా తెలుస్తుంది మేడం? మీ అడ్రస్ ఉంది, మీ ఫోన్ నంబర్ ఉంది, అందుకే మీకు కాల్ చేశాము. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. ఓ అలాగా, ఇట్స్ ఓకే అండి. సారీ, ఏమనుకోకండి, ఎవరు ఆర్డర్ చేశారని అడిగాను. నేనైతే ఆర్డర్ చేయలేనన్నమాట, అందుకే అలా అన్నాను. ఏమనుకోకండి. అలాగే ముందుకు వచ్చేయండి, వచ్చి రైట్కి తిరగండి.
కొంచెం లెఫ్ట్కు వచ్చేసారంటే నీకు కనిపించేస్తాను. ఓకే మేడం, ముందుకొచ్చి కొంచెం రైట్కి తిరిగి మళ్ళీ లెఫ్ట్కి తిరగాలి కదా. ఇంకో వచ్చేస్తున్నాను, 2 నిమిషాల్లో మేము ముందుంటాను మేడం. అవునండి. ఇదిగో తీసుకోండి మేడం, ముందే పే చేసేసారు అమౌంట్. అక్క చూస్తున్నావే, ఆర్డర్ల మీద ఆర్డర్లు పెడుతున్నదే సుందరాంగి. అవును కదనే చెల్లి, చీరను ఏమో ఆర్డర్ చేసినట్టున్నదే. మన గల్లీలా ఇంతవరకు ఎవడొక్కటి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదే. ఇది చూడు, చిన్న కథలు పడతలేదే, ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని చీరలు కొంటున్నది. అసలు రాజాను మ్యారేజ్ చేసుకుని ఈ ఊరికి వచ్చి నుంచి ఒక్క ఆర్డర్ కూడా పెట్టలేదే. మరి ఈ శారీ ఎవరు ఆర్డర్ పెట్టారు? ఏమోలే, ఎవరు ఆర్డర్ పెట్టిరో. రాజేష్ ఆర్డర్ చేస్తే చెప్పేవాడు కదా మార్నింగ్ కాల్ చేసినప్పుడు. మరి చెప్పలేదంటే రాజేష్ కాదు. మరి ఎవరు ఆర్డర్ పెట్టారో ఏమో. పోనీలే, వాళ్ళైనా ఫోన్ చేస్తారు కదా. షిట్ నాన్సెన్స్. ఈ పువ్వులు బొట్టు పెట్టుకొని ఇలా నటిస్తూ ఉండాలంటే నా వల్ల అవ్వట్లేదు. చిరాగ్గా ఉంది. మనం జీన్స్ సెట్ పాయింట్ వేసుకునే రకం, ఇవన్నీ తలగేసుకొని కూర్చోవాలంటే చిరాగ్గా ఉంది. మళ్ళీ వచ్చే టైం అయింది. వచ్చే టైంలోగా మళ్ళీ రెడీ అయ్యి ఉండాలన్నమాట. ఎన్ని రోజులు రా బాబు ఇదంతా తతంగం. శారీ అయితే చాలా కాస్ట్ ఉన్నట్టుంది. ఓపెన్ చేసి చూద్దాం. అమ్మో, ఈయన వచ్చారంటే ఈ శారీ ఎవరిది, ఎవరిచ్చారు, ఎప్పుడు తెచ్చుకున్నావు అని క్వశ్చన్ లేదు సంపద. ఇప్పుడు ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిది. బీరువాలో పెట్టి లాకేస్తాను. మా ఆయన చూసే అవకాశమే లేదు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళగానే ఓపెన్ చేసి చూస్తాను. హలో రాజేష్, ఈ టైంలో ఫోన్ చేసావింట్రా? అబ్బా, నిన్ను చూడాలనిపిస్తుంది స్వాతి. వెంటనే ఇప్పుడే నిన్ను చూడాలనిపిస్తుంది. నీకు పిచ్చారా? ఇప్పుడు నన్ను చూడాలనిపించడం ఏంటి? అదంతా నాకు తెలీదు. మల్లెపూలు తీసుకొని ఇప్పుడే నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మా ఆయన వచ్చే టైం అయింది రాజేష్, నీకు అర్థమవుతుందా? నాకు అదంతా ఏం తెలీదురా, నేను వచ్చేస్తున్నాను. కాల్ కట్ చేయి. చాలా మొండోడు. రాజా వచ్చే టైంకి వీడు వస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? హాయ్ రాజేష్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్ రాజేష్. ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో? దొరికిందా? నీ లవర్ ఫోటోని పట్టుకొని తిరుగుతున్నావు కదా. ఆ రోజు కొంచెం బిజీ ఉండడం వల్ల చూడలేకపోయాను నీ లవర్ ఫోటో. ఇప్పుడు చూపిస్తావా? దొరికింది సార్, కలుసుకున్నాను కూడా. ఇగో నా లవర్ కోసమే ఇప్పుడు మల్లెపూలు తీసుకెళ్ళడానికి వచ్చాను. ఓ వెరీ గుడ్. నేను కూడా నా భార్య కోసం మల్లెపూలు తీసుకోవడానికి వచ్చాను. ఓ, మీకు మ్యారేజ్ అయ్యిందా? నేను కాలేదనుకున్నాను సార్, మీరు చాలా యంగ్గా ఉన్నారు. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది రాజేష్. ఓ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ రాజేష్. అవ్వా, 4 మూరల మల్లెపూలు ఇవ్వు. సరే బిడ్డ, ఇస్తా. నాకు కూడా 4 మూరల మల్లెపూలు ఇయ్యవ్వా. ఇద్దరికి ఇస్తా బిడ్డ, ఒక 2 నిమిషాలు ఒక్కి పట్టండి. సరే అవ్వా. చూస్తున్నారు కదా, ఒకరేమో మొగుడు, ఒకడేమో ప్రియుడు. ఇద్దరు మధ్యలో ముద్దుల పెళ్ళంలాగా ఇద్దరికి ఎలా అయిపోతుందో ఏమో. ఈ గొడవ ఎంతవరకు అవుతుందో తెలీదు. అయితే వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే మాకు ఇంకా మీ ఎంకరేజ్మెంట్ లాగా మాకు ఇంకా మంచి వీడియోలు చేయాలని ప్రోత్సహించినట్టు అవుతుంది దోస్తులు. అందుకే అడుగుతున్నాము. ఈ మల్లెపూలు తీసుకెళ్ళి మరి ఇద్దట్లా ఎవరిది గెలుస్తుందో ఏమో. వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. మరి మీ అభిప్రాయాలను కామెంట్ చేసినాక మేము వెంటనే వీడియో చేయడానికి అయితే సిద్ధమైపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? కామెంట్ చేయండి. రావే రా.